స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసులు, స్వీట్స్. ఇటు దీపావళి పండుగ రావడంతో ఇటు స్వీట్ షాప్స్కి డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగింది. ఎక్కడ స్వీట్ షాప్ చూసినా కూడా ఒకవైపు కిటకిటలాడుతుంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున. ఇది కుకట్పల్లిలో ఉన్నటువంటి ఆలివ్ మిఠాయి షాపు. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం దాదాపు 2 వారాల నుంచి ఇదే విధంగా రష్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇటు కస్టమర్లు వస్తున్నారు. కస్టమర్లని అట్రాక్ట్ చేయడానికి వివిధ వెరైటీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులోకి తీసుకొచ్చి కూడా ఖచ్చితంగా పండగ రోజు ఒకవైపు ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోవైపు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉందో అందరికి కూడా స్వీట్స్ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఒకవైపు టపాస్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అంతే డిమాండ్ ఇటు స్వీట్స్ కూడా వస్తుంది పెద్ద ఎత్తున. ఇటు స్వీట్ షాప్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్వీట్ షాప్లో కూడా ఒకవైపు డిమాండ్ పెరుగుతుంది. ఇంకోవైపు కస్టమర్లని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున వివిధ రకాల స్వీట్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద ఒకవైపు ఈ సంవత్సరం సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ డిమాండ్ ఏ విధంగా ఉంది, ఆలివ్ షాప్కి సంబంధించినటువంటి ఒకవైపు వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఈసారి సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీ షాప్లో, ఆలివ్ సంబంధించినటువంటి మిఠాయి షాప్? గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుందండి. సేల్స్ అనేది చాలా బాగా ఉంది. మాకొక్కళ్ళకే కాదు, మిఠాయి రంగాన్ని మొత్తానికి కూడా చాలా బ్రహ్మాండమైన బిజినెస్ ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా మంచి బిజినెస్ జరిగింది. వ్యాపారస్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బుకింగ్స్ అన్నీ బాగున్నాయండి. కార్పొరేట్ ఆర్డర్లు అన్నీ కూడా బాగా చేయగలిగాము. బ్రాండెడ్ కంపెనీల పట్ల ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇది ఒక మంచి పర్యవసనం. అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఆలివ్ మిఠాయి నుంచి ఏం స్పెషల్గా తీసుకొచ్చారు ఈ సంవత్సరం? అంటే అట్రాక్ట్ చేయడానికి మా దగ్గర మిఠాయి అనేది ఇప్పుడు ఉంటుంది. దాంతోపాటు ప్యాకేజింగ్లో మరింత ఎక్కువ వేరియేషన్స్, అంటే కొత్త కొత్త వెరైటీ ప్యాకింగ్లు, కొత్త కొత్త గిఫ్ట్ ప్యాకింగ్లు, అలాగే వాటి పెట్టే ట్రేస్, బాక్సెస్ కానీ కూడా మంచి లేటెస్ట్ అందించడం ద్వారా ప్రజల్లోకి మరింతగా వెళ్ళే ప్రయత్నం చేశాం. మంచి స్పందన ఉంది. అంటే ప్రజలు ఎక్కువగా ఎలాంటి వాటికి మక్కువ చూపుతున్నారు? ఒకవైపు డ్రై ఫ్రూట్స్ సంబంధించినటువంటి వాటికా, లేకుంటే ఈ స్వీట్స్గా హెల్త్ కాన్షియస్ స్వీట్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తారండి. స్వీట్స్ తినకూడదు, తినలేను అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్ వైపు మక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ కార్పొరేట్ గిఫ్టింగ్కి స్వీట్కే వెళ్తాయి. మరి వేరే అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వడానికి వాటికి డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్స్ వెళ్తాయి. ఓవరాల్గా దిస్ ఈస్ ఎ గుడ్ దీపావళి. హ్యాపీ దీపావళి టు ఆల్ ది కస్టమర్స్ అండ్ వీక్షకులకి. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద చూసుకోవచ్చు ఈసారి పెద్ద ఎత్తున అటు డిమాండ్ ఉంది, పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా వస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు రకరకాలమైనటువంటి ప్యాకింగ్లు కావచ్చు, వీటన్నిటి కూడా ఈసారి వెరైటీగా తీసుకొచ్చారు. ఇటు ప్రేక్షకులు, ఇటు ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళ కోసం అన్ని విధాలుగా వాళ్ళని నచ్చే విధంగా ఒకవైపు డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇంకోవైపు అన్ని బుకే టైప్లో ఉండేటువంటి అన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. ఇంకోవైపు డ్రై ఫ్రూట్స్ సంబంధించినటువంటి ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటిని కూడా ఎక్కువ మోతాదులో ఈసారి వాడకం అనేది పెరిగిందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారు, అదేవిధంగా కస్టమర్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ నుండి వచ్చారు? నాది కేపీహెచ్. ఏం కొన్నారండి ఇక్కడ? ఆల్ స్వీట్స్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా స్పెషల్ స్వీట్స్ ఇక్కడ. ఎంత లాంగ్ నుంచి అయినా సరే వచ్చి ఇక్కడ తీసుకోవాలనిపిస్తుంది. మంచి టేస్ట్, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సార్ మీరు అభిమానంతో ఎంత దూరం నుంచైనా రావాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి స్వీట్స్. ఆల్ డ్రై ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, హ్యాంపర్స్ కానీ, ఎనీ ఐటమ్ బెస్ట్, వెరీ రీజనబుల్. ఇలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కదా అని చెప్పేసి హై రేట్ పెట్టడం అలాంటివి ఏం లేదు. చాలా నార్మల్ రేట్స్. అన్నీ కూడా స్వీట్కి తగ్గట్టు రేట్ ఉంటుంది. అసలు దివాళీకి స్వీట్స్కి ఏంటి సంబంధం? దివాళీ అంటేనే స్వీట్స్ కదండి. మన హ్యాపీనెస్ని ఇతరులతో షేర్ చేసుకునేదే స్వీట్. ఆ స్వీట్ మన ఆలివ్ స్వీట్ అంటే ఇంకా డబల్ అవుతుంది అది హ్యాపీనెస్. నేను ఒక 4-5 years నుంచి రెగ్యులర్. చాలా లాంగ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఆలివ్ అంటేనే మిఠాయి కదా, మిఠాయి అంటేనే ఆలివ్. ఓకే.
పెద్ద ఎత్తున కూడా ఇటు వస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచే ఇటు బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇంకోవైపు వచ్చిన కస్టమర్స్ కూడా అన్ని విధాలుగా కూడా అవైలబుల్గా పెట్టారు. అండ్ తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో పాటు కస్టమర్లు కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం ఎంతో డిమాండ్, రాను రాను డిమాండ్ పెరుగుతుంది ఇటు స్వీట్స్ కంటూ కూడా చెప్తున్నారు. టపాసులు ఏ విధంగా సేల్స్ చేసినా అదేవిధంగా స్వీట్స్ కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నాం. మనం విద్వస్లో కూడా చూసుకోవచ్చు. అన్ని కాజు కట్లీ కావచ్చు, కాజు కట్లీ షుగర్ ఫ్రీ, ఈ విధంగా షుగర్ ఫ్రీ ఉండేటువంటి వాటినే ఎక్కువగా మార్కెట్లో సేల్. ఎందుకంటే ఒకవైపు హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కాజు కట్లీ షుగర్ ఫ్రీ, అదేవిధంగా కాజు డ్రై ఫ్రూట్ కట్లీ, కాజు పిస్తా రోల్, ఈ విధంగా అన్ని రకాల స్వీట్స్ని కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఇటు కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున రావడానికి మక్కువ చూపుతున్నారు. ఎంతో స్పెషల్, బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటుంది. కస్టమర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు వస్తున్నారంటూ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి సేల్స్ మరింత పెరిగాయి అంటూ కూడా ఒకవైపు వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కనిపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టిక్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.